పూజా సమయంలో పాటించవలసినటువంటి నియమాలు. మామూలుగా పూజ గదిలో దేవతా విగ్రహాలు 6 ఇంచుల లోపల ఉండాలి. అంతకన్నా పెద్దగా అసలు ఉండకూడదు. పూజ చేసే సమయంలో నుదుటిపై బొట్టు లేదా విభూతి తప్పనిసరిగా ధరించాలి. అంతేకాకుండా ఒక చేతితో ఎప్పుడు నమస్కరించకూడదు. ఇలా చేస్తే చాలా తప్పు. అలాగే ఈశ్వరుడికి వీపు చూపరాదు. ఈశ్వరుడు ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చేయరాదు. దీపారాధన పుల్లలు కానీ, అగరబత్తి కానీ, హారతి కర్పూరం కానీ, మరి ఏదైనా కానీ వెలిగించకూడదు. పూజ సమయంలో ఈశ్వరుడు మనకంటే ఎత్తుగా ఉండేటట్టు చూసుకోవాలి. మహిళలు తులసి దళాలను తుంచకూడదు. పురుషులు మాత్రమే తులసి దళాలను తుంచాలి. మహిళలు జుట్టు విరబోసుకొని ఎప్పటికీ ఉండకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపము వస్తుంది. జుట్టు విరబోసుకొని భర్తకు కనిపించరాదు. పూజా ద్రవ్యాలు మనకి కుడివైపున ఉండాలి. దీపారాధన నేతితో చేస్తే కుడివైపు, నూనె దీపం అయితే ఎడంవైపు ఉండాలి. ఆచరణ చేసేటప్పుడు శబ్దం రాకూడదు. మీసాలకు గడ్డానికి జలం తగలకూడదు. గంటను పువ్వుతో అర్పించి తర్వాత మోగించాలి. గంటను, శంఖాన్ని, తమలపాకును పెట్టి ఎట్టి పరిస్థితుల్లో